అధికారం ఉందని అనుకుంటే ఏమైనా చేయొచ్చా? ఎంపీ కొడుకైతే చట్టం వేరేలా పనిచేస్తుందా? దౌర్జన్యానికి పాల్పడితే చివరికి జైలు గుమ్మమే కదా. ఇప్పుడు ఇదే చర్చ తెలంగాణ వ్యాప్తంగా నడుస్తోంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మళ్లీ చర్లపల్లి జైలుకు వెళ్లారు. 5 రోజుల మధ్యంతర బెయిల్ ముగియడంతో కోర్టు ఆదేశాల ప్రకారం పేట్ బషీర్బాద్ పోలీసులు ఎదుట లొంగిపోయి పోలీసులు ఆయన్ను తిరిగి జైలుకు తరలించారు. కాలేజీలో తోటి విద్యార్థిపై దాడి చేసిన కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్కు పరీక్షలు రాసేందుకు మాత్రమే కోర్టు తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. పరీక్షలు పూర్తయ్యాక మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడే మొదలవుతున్న అసలు ప్రశ్నలు. ఒక ప్రజాప్రతినిధి కుమారుడే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సామాన్య యువతకు ఎలాంటి సందేశం వెళుతుంది? రాజకీయ అండం ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది? క్యాంపస్లను చదువుకునే ప్రదేశాలుగా ఉంచాలా, లేక గూండాయిజానికి అడ్డాలుగా మార్చాలా? అధికార పార్టీలైనా ప్రతిపక్ష పార్టీలైనా నాయకులు కుటుంబ సభ్యులు తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా? చట్టం ముందు వీఐపీలు, వీవీఐపీలు, రాజకీయ కుటుంబాలు అన్న తేడా ఉండకూడదని ప్రజలు అడగడం తప్పేనా? ప్రజలు చెబుతున్న మాట ఒకటే, తండ్రి ఎంపీ కావచ్చు, పెద్ద నాయకుడు కావచ్చు, కానీ చట్టం ముందు అందరూ ఒక్కటే. దాడి చేసిన వారిని చట్టం ఖచ్చితంగా ప్రశ్నించాలి. రాజకీయ హోదా నేరానికి రక్షణ కవచం కాకూడదు. ఇప్పుడు అందరి దృష్టి ఈ కేసుపైనే ఉంది. ఈ కేసులో పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందా, లేక రాజకీయ ప్రభావంతో కథ మరో మలుపు తిరుగుతుందా? చట్టం గెలుస్తుందా, పలుకుబడి గెలుస్తుందా? చూడాలి.